దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనము. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. కీర్తనలు 27:11వ చరణం. సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. చాలామంది ఏమనుకుంటారంటే, యవనస్తులు కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, నేను మారాలి, నేను మారిన తర్వాత దేవుని దగ్గరకు వస్తాను అని కొంతమంది యవనస్తులు కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే మనం మారాలి, మన ఆలోచనలు మారాలి, దేవునికి తగ్గట్టుగా ఉండాలి అంటే అది మన వశంలో లేదని ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును అని ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుని ఆలోచనలకు తగ్గట్టుగా సన్మార్గంలో నడుచుకోవటం అనేది అది మన చేతుల్లో లేదు, అది దేవుని ద్వారానే సాధ్యమవుతుంది అని ఇక్కడ మనకి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. అయితే నేను మారాలి అనుకుంటే, మారాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎలా అయినా మారతారు. అంటే అందరూ కాదండి, కొంతమంది మారాలి అనుకునే వాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు మార్చబడతారు. కానీ మారాలి అనే ఆలోచన లేని వాళ్ళు ఎలా మార్చబడగలరు? థియాలజీలో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఆలోచన విభాగము, రెండవది నిర్ణయ విభాగము. ఆలోచన విభాగం అంటే మనము ఏ విషయాన్ని గురించైనా, ఏది చేయాలన్నా ఏ విషయం గురించైనా ముందుగా ఏం చేస్తాము? ముందుగా ఆలోచించుకుంటాము. రెండవదిగా ఏం చేస్తామంటే నిర్ణయించుకుంటాము. అలానే ఆ నిర్ణయించుకున్న దాని ప్రకారము, ఆ నిర్ణయానికి కట్టుబడి, ఆ నిర్ణయానుసారంగా మనం నడుచుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ మారాలి అనే ఆలోచన లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలానే మారాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఆ ఆలోచనలకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోతున్నారు. మన మార్పు మన చేతుల్లోనే ఉంది. మనం మారాలి అనుకుంటే మార్చబడగలము. మనం ఆ ఆలోచన ప్రకారంగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే మనము మార్చబడగలము. చాలామంది దేవుడు తమని నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు, కానీ ఆయన్ని నడిపించాలని చూస్తారు. ఆయన తీసుకెళ్ళిన చోట్లకి వెళ్ళరు, కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు. నేను అన్నాను, పొలంలో నడుస్తాను. అప్పుడు దేవుడు అన్నాడు, ఊళ్ళో నడు అని దేవుడు అన్నాడు. అక్కడ మరి పూలేమీ లేవే, పూలు లేవు కానీ కిరీటం ఉంది. నేను అన్నాను, ఆకాశం నల్లగా ఉంది, అంతా వృధా, రణగుణ ధ్వని, నన్ను అక్కడికే పంపుతూ అన్నాడు. అక్కడ పాపం దాగుంది, గాలి స్వచ్ఛంగా లేదు, పొగమంచు పట్టేసింది అన్నాను. ఆత్మలు రోగాలతో ఉన్నాయి. ఆయన అన్నాడు, పాపాంధకారం ఉంది, వెలుగుకి దూరమైపోతాను, మిత్రులుండరు అన్నాను. ఆయన అన్నాడు, ఇప్పుడే కోరుకో, మిత్రులా నేనా? కాస్త గడువియమన్నాను. ఆయన అన్నాడు, తేల్చుకోవటం కష్టంగా ఉందా? నీ మార్గదర్శిని అనుసరించి వెళితే పరలోకానికి దారి కష్టం కాదు. ఉద్యానవనం వంక ఒకసారి చూశాను, ఊరి వైపు తిరిగి చూశాను. కుమారుడా, విధేయుడు అవుతావా? అప్పుడు అన్నాడు, కిరీటం కోసం పూలను వదులుతావా? ఆయన చేతిలో పడింది చెయ్యి, నా హృదయంలోకి వచ్చాడాయన. ఆ దివ్యకాంతిలో నడిచాను. నిజానికి ఒకప్పుడు భయపడ్డ నేను. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ప్రభా, తాము ఏ మార్గంలో నడుచుకుంటున్నారో, తాము ఎలా నడుచుకుంటున్నారో, తమ దారి ఎటువైపు పోతుందో కనీసము ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు ప్రభా. అయ్యా, దయ చూపించండి నాయనా. ప్రభా, అయ్యా, మీకు లోబడని వారి వైపు మీ చేతులు దినమెల్లా చాపుతూ ఉన్నారు ప్రభా. అయ్యా, సహాయం చేయండి, కనికరించమని వేడుకొంచున్నాను ప్రభా. కృప చూపించండి తండ్రి. అయ్యా నా తండ్రి, నేను మారాలి అనే ఆలోచన కలిగి నా తండ్రి, అయ్యా, నిర్ణయానికి కట్టుబడి నిర్ణయానుసారంగా నడుచుకోలేని వారు కూడా ఉన్నారు నాయన. అటు వారిని మీరు దయతో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గంలో ప్రవర్తించుట వారి వశంలో లేదని నీ వాక్య భాగం సెలవిస్తూ ఉంది తండ్రి. అయ్యా, సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా, కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు, సరళమైన మార్గమున నన్ను నడిపింపు అంటున్నాడు. అవును తండ్రి నాయనా. ప్రభా, నీకు ఇష్టమైన మార్గంలో, సరళమైన మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. కృప చూపించండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. అయ్యా దేవా నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వెలుగుకి దూరం అయిపోయిన వారు నా తండ్రి నాయన. ప్రభా,
అయ్యా ఆత్మలు రోగాలతో పట్టి ఉన్నవాళ్ళు నాయన ప్రభ ఎంతోమంది ఉన్నారు నాయన. అయ్యా పాపాంధకారంలో చిక్కుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అయ్యా దయ చూపించండి, కనికరించండి ప్రభ. అట్టి వారి వైపు మీ చేతులు చాపుతూ ఉన్నారు నా తండ్రి నాయన ప్రభ. మీరు సహాయం చేయండి తండ్రి. నీ కృపను అనుగ్రహించమని ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన ప్రభ, అయ్యా మీ చిత్తానుసారంగా నీకు ఇష్టమైన రీతిలో నువ్వు కోరుకున్న రీతిలో మేము ఉండటానికి అయ్యా మేము నిర్ణయించుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి మాకు సహాయం చేయమని, మీ నామానికే మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.